చేశారు. మంపలో ఆయన ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడ ఒక స్తూపం కట్టారు ఆ రోజు. నాకు ఇప్పటికీ అలా మనసులో ముద్రపడిపోయినటువంటి ఒక విషయం ఏమిటంటే, మేము ఆ రోజున అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ స్మారక స్తూపం ముందు ఒక చిన్న ముగ్గు వేసింది. అక్కడ ప్రజలు ఆ స్తూపం ముందు నీళ్లు చల్లి కళ్ళాపు చల్లి రోజు ముగ్గు వేయడం ఒక క్రమం తప్పకుండా పాటించేవారట వాళ్ళు. అది నాకు ఆయన పట్ల ఉన్న గౌరవం, అది రామరాజు పట్ల ఉన్న గౌరవం. ఆ తర్వాత చెప్పాను కదండి, సత్యనారాయణమ్మ గారు ఆవిడ పేరు, చిటికెల భాస్కర్ నాయుడు గారి పెద్ద కుమార్తె. ఆవిడని కలుసుకోవడం అన్నది ఒకటి, ఈ తామ్రపల్లి ఆదినారాయణ అని ఆయన ఒకటి. ఇంకా అక్కడ విపరీతమైన కథలు వినిపించేస్తారు, వినిపించేసేవారు అక్కడ. సీతారామరాజు నెత్తి మీద ఒక మూలిక పెట్టుకుంటే ఎక్కడైనా 3-4 చోట్ల కనిపించేవారు ఆయన. ఇలాంటివన్నీ చెబుతూ ఉండేవారు. అవి వినకపోతే వాళ్ళ కోపం వచ్చేది. ఆ రకంగా ఇద్దరు ఆ రోజున ఉన్నారు. అట్లాగే మంప, కొయ్యూరు, కృష్ణదేవపేట, ఇక్కడ మాత్రం ఆయన గుర్తులు బాగానే ఉన్నాయి. వాళ్ళు బాగా కాపాడుకున్నారు వాటిని.